తెలుగు ప్రజల ఆరాధ్య కథానాయకుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు వాడవాడలా జరిగాయి. ధూమ్ ధామ్ అనే రీతిలో జరిగాయి. సరే, ఆ వేడుకలను ప్రక్కన పెట్టి కాసేపు పాలిటిక్స్ మాట్లాడుకుందాం. రామ్ చరణ్ గారి బర్త్డేని పురస్కరించుకుని సోషల్ మీడియాలో వరద ప్రవాహంలా సినీ సెలబ్రిటీల ట్వీట్లు వెల్లువెత్తాయి. అగ్ర హీరోలు మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు మొదలుకొని చిన్న ఆర్టిస్ట్ వరకు కూడా రామ్ చరణ్ గారిని విష్ చేస్తూ ట్వీట్స్ చేశారు. ఇన్ని వేల ట్వీట్స్లో కొన్ని ట్వీట్స్ స్ట్రైకింగ్గా ప్రత్యేకంగా కనబడ్డాయి. అవి ఎవరివో తెలుసా? బీజేపీ అగ్రనేతలవి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ట్వీట్ చూడండి. వార్మ్ బర్త్డే విషెస్ టు శ్రీ రామ్ చరణ్, విషింగ్ హిమ్ గుడ్ హెల్త్, కంటిన్యూడ్ సక్సెస్ అండ్ ప్రాస్పరిటీ. ఈ ట్వీట్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారిది. జాయస్ బర్త్డే సెలబ్రేషన్స్ టు యూ రామ్ చరణ్. మే ద కమింగ్ ఇయర్ బ్రింగ్ యూ ఎండ్లెస్ హ్యాపీనెస్ అండ్ రిమార్కబుల్ అచీవ్మెంట్స్. ఈ ట్వీట్ బీజేపీ అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ డాక్టర్ సిఎం రమేష్ గారిది. చిరుతనయుడు గ్లోబల్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ ట్వీట్స్ వెనకాల ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అన్నట్లుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి కన్సెంట్ లేనిదే ఈ స్థాయి ట్వీట్స్ బీజేపీ అగ్రనేతల నుండి రావు. దీనికి కారణం రాజకీయ లబ్ధి మాత్రమే కాదు, అది కేవలం ఒక చిన్న అంశం మాత్రమే. ప్రధాని మోడీ గారికి మెగా ఫ్యామిలీ అంటే ఎంతో మక్కువ. అందుకే బీజేపీ అగ్రనేతలు రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ తెలిపారు. ఆన్ ద కాంట్రరీ, చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ లీడర్స్ నుండి ఒక్క ట్వీట్ కూడా రామ్ చరణ్ గారికి వచ్చిన దాఖలా కనబడలేదు. పొత్తు ధర్మం అంటే అది రాజకీయాలు, ఎలక్షన్స్ వరకే ఉంటుంది తమ్ముళ్ళు. అంతకు మించి మనం ముందుకు వెళ్ళకూడదు తమ్ముళ్ళు. పర్సనల్గా బర్త్డే విషెస్ అసలే చేయకూడదు తమ్ముళ్ళు అని చంద్రబాబు గారు అంటున్నట్లుగా ఉంది కదూ. బహుశా అందుకే టీడీపీ లీడర్స్ నుంచి రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ రాలేదు.